ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రశాంతంగా నిశ్శబ్దంలో కూర్చొని ఉన్న మీతో దేవుడు ఒక అద్భుతమైన మాటను పంచుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో కొన్నిసార్లు మీరెంతో నమ్మిన విషయాలు, మీరు ప్రాణముగా ప్రేమించిన మనుషులు, లేదా మీరు ఎంతో ఆశగా ఎదురుచూసిన అవకాశాలు మీ కళ్ళ ముందే అదృశ్యమైపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? గుండెల్లో ఒక రకమైన శూన్యము, ఏదో కోల్పోయామనే ఆవేదన మిమ్మల్ని చుట్టుముట్టిందా? అసలు నా జీవితంలో ఏది శాశ్వతము కాదా అని మీరు నిరాశతో కృంగిపోతున్నారా? అయితే ఈరోజు మన ఆత్మీయ ప్రయాణంలో ఒక అత్యంత ఆశ్చర్యకరమైన చారిత్రక సత్యాన్ని మనము చూడబోతున్నాం, మనము వినబోతున్నాం. ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా కోట్ల మంది చేతుల్లో ఉన్న పవిత్ర గ్రంథమైన బైబిల్, దాని అసలు ప్రతులు ఏమయ్యాయి మీకు తెలుసా? అవును, మోషే తన సొంత చేతులతో రాసిన మొదటి ధర్మశాస్త్ర గ్రంథము, అపోస్తలుడైన పౌలు కన్నీళ్లతో ఎంతో భారముతో సంఘాలకు వ్రాసిన ఆ అసలు లేఖలు, యోహాను పద్మాసు దీపములో పరలోక దర్శనాలను చూస్తూ వ్రాసిన ఆ మొదటి ప్రకటన గ్రంథము, ఇవేవి ఈరోజు మన కంటికి కనిపించే భౌతిక ప్రపంచంలో లేవు. అసలు ఆ లిఖిత ప్రతులు ఎక్కడికి పోయాయి? అవి నశించిపోతే మరి ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ని మనం ఎలా నమ్మగలము? అసలు ఆనాడు దేవుని వాక్యము ఏ పదార్థాల మీద వ్రాయబడింది? వేల సంవత్సరాల క్రితము ఎలాంటి పెన్నులు, ఎలాంటి కాగితాలు లేని ఆ రోజుల్లో దేవుడు తన సత్యాన్ని మన వరకు ఎలా క్షేమముగా చేర్చాడు? ప్రియులారా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము తెలుసుకునే కొద్దీ మీ హృదయము ఆశ్చర్యముతో నిండిపోతుంది. మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు మీ కంటికి కనిపించకుండా పోయినా దేవుడు వాటి వెనుక ఎంతో అద్భుతమైన రక్షణను దాచి ఉంచాడో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. చివరి వరకు నాతో కలిసి ప్రయాణించండి. దేవుడు మీతో ఈ సమయంలో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనమందరము ఒక నిమిషము తలలు వంచి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి చేరిన నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, జీవితంలో ఎన్నో ఆందోళనలు, భయాలు, ఒంటరితనము మరియు కన్నీళ్లతో ఈ సందేశము వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం. అయ్యా, నీ వాక్యము సజీవమైనది, వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈరోజు నీ చరిత్రను మేము ధ్యానిస్తూ ఉండగా మా జీవిత చరిత్రను మార్చగలిగిన నీ ఆత్మీయ రహస్యాలను మాకు బయలుపరచండి. వింటున్న ప్రతి ఒక్కరికి నీ దైవిక సమాధానాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమిప్పుడు సుమారు 3500 సంవత్సరాల వెనక కాలంలో ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని చేద్దాం. నైలు నది ఒడ్డున ఎత్తుగా బలముగా పెరిగిన ఒక ప్రత్యేకమైన మొక్క మనకు కనిపిస్తుంది. దాని పేరే పాపిరస్. ఆ ప్రాచీన ప్రపంచంలో ఈరోజు మనకున్నట్టు తెల్లటి కాగితాలు లేవు. ఆ రోజుల్లో ఆ పాపిరస్ మొక్కే ఒక అద్భుతమైన కాగితముగా మారేది. ఆ మొక్క కాండాన్ని నిలువుగా కోసి సన్నని పట్టీలుగా విడదీసి ఒకదానిపై మరొకటి అడ్డముగా పేర్చి నీటితో తడిపి బలముగా ఒత్తేవారు. అది ఎండిన తర్వాత ఒక పలుచని పలకలా మారేది. దానిపైనే నాడు దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని భద్రపరిచారు. ఈరోజు మనము వాడుతున్న పేపర్ అనే ఆంగ్ల పదము ఆనాటి ఈ పాపిరస్ అనే పదము నుంచి వచ్చింది. అంటే మనము నిత్యము చూసే ప్రతి పేజీ వెనకాల వేల సంవత్సరాల దైవిక చరిత్ర దాగి ఉన్నదన్నమాట. అయితే ఆలోచించండి, ఆ రోజుల్లో
ఈ రోజుల బాల్ పెన్ కానీ ఫౌంటైన్ పెన్ కానీ లేవు. వారు నది ఒడ్డున పెరిగే ఒక గడ్డి కాండాన్ని పదునుగా కోసి దానిని ఒక కలముగా మార్చుకునేవారు. దీనిని రీడ్ పెన్ అని పిలిచేవారు. మరి రాయడానికి సిరా ఎలా తయారయ్యేది అని ఆలోచన చేస్తే కాల్చిన బొగ్గు లేదా పొగ నుంచి వచ్చిన నల్లటి కన్నాలను, చెట్ల నుంచి వచ్చే జిగురును, కొద్దిగా నీటిని కలిపి ఎంతో ప్రయాసతో ఆ సిరను తయారు చేసేవారు. కొన్ని సంవత్సరాలు లోహపు ఖనిజాలను వాడేవారు. అందుకే కొన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ అక్షరాలు చెదిరిపోకుండా ఇప్పటికీ మన ప్రాచీన ప్రతులలో దర్శనమిస్తున్నాయి. ఒక పాపిరస్ పేజీలో దేవుని వాక్యము మొత్తము పట్టదు కదా. అందుకే అనేక పాపిరస్ పలకలను ఒకదానితో మరొకటి జిగురుతో జత చేసి ఒక పొడవైన చుట్టలా తయారు చేసేవారు. దీనినే బైబిల్లో మనము చూసే గ్రంథపు చుట్ట లేదా స్క్రోల్ అని అంటారు. మనలా పేజీలు తిప్పడము కాదు, ఒక చేతితో విప్పుతూ మరొక చేతితో చుట్టుతూ చదవాలి. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కూడా నజరేతు సమాజ మందిరములో నిలబడినప్పుడు ఆయన చేతిలో ఇవ్వబడిన యెషయా గ్రంథపు చుట్టే. ఆయన చుట్టను విప్పి తను చదవలసిన భాగాన్ని కనుగొన్నారు. ఈ చిన్న వివరమే బైబిల్ చరిత్రను మన కళ్ళ ముందు ఎంతో సజీవముగా నిలబెడుతుందో కదా. కానీ ఈ పాపిరస్కి ఒక పెద్ద సమస్య ఉంది. వాతావరణంలో తేమ ఎక్కువైతే అది త్వరగా కుళ్ళిపోయేది, పాడైపోయేది. దేవుడు తన వాక్యము కేవలము ఒక కాలానికే పరిమితము కాకూడదని కాలక్రమేణా మరి అద్భుతమైన పదార్థాన్ని మానవాళికి పరిచయం చేశాడు. దాని పేరే పార్చ్మెంట్. ఇది ముక్కలతో తయారయ్యేది కాదు, గొర్రెలు, మేకలు మరియు దూడల తోలుతో తయారయ్యేది. జంతువుల తోలును ప్రత్యేక పద్ధతిలో శుభ్రపరిచి ఎండబెట్టి రెక్టాన్ని మెత్తగా చేసి రచనకు అనువుగా మార్చేవారు. ఇది పాపిరస్ కంటే ఎంతో బలమైనది, వందలాది సంవత్సరాలు నిలిచేది. అందుకనే ప్రాముఖ్యమైన దేవుని గ్రంథాలను చాలాసార్లు పార్చ్మెంట్ పైనే నకలు చేసేవారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషము ఈ చారిత్రక సత్యాన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. దేవుని వాక్యము రాసిన ఆ అసలు ప్రతులు, ఆ పాపిరస్ చుట్టలు కాలగర్భములో కలిసిపోయాయి. ఎందుకు దేవుడు వాటిని అలాగే శాశ్వతముగా ఉంచలేదు అని మనం ఈరోజు ఆలోచన చేస్తే, ఎందుకంటే ఒకవేళ మోషే వ్రాసిన ఆ అసలు పలుకలు కాని, పౌలు రాసిన ఆ అసలు కాగితాలు కాని ఈరోజు ఉండి ఉంటే మనుషులు ఆ దేవుని వాక్య సందేశాన్ని విడిచిపెట్టి కాగితాలనే పూజించడము ప్రారంభించేవారు. ఆ వస్తువులనే విగ్రహాలుగా మార్చేవారు. దేవునికి వస్తువులు ముఖ్యము కాదు, అందులో ఉన్న జీవము గల మాట ముఖ్యము. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని పాత విషయాలను, పాత బంధాలను, లేదా మీరు ఎంతో ఇష్టపడిన కొన్ని భౌతిక వస్తువులను మీ నుండి దూరము చేయవచ్చు. ఎందుకంటే మీరు ఆ వస్తువులపైనో ఆ మనుషులపైనో ఆధారపడటము దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే దేవుని ఆలోచన వెనుక ఒక అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంటుంది. ఆయన మీ చేతిలో ఉన్న పాపిరస్ను దూరము చేశాడంటే దానికంటే బలమైన శాశ్వతమైన పార్చ్మెంట్ను మీ జీవితంలోనికి తీసుకొని రాబోతున్నాడని అర్థం. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ జీవితంలో చేస్తున్న పనిని మీరు నిరాశతో చూడకండి. ఎందుకంటే దేవుడు మీ కథను ఇంకా పూర్తి చేయలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ చరిత్ర మన కుటుంబాలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఆలోచించండి, ఒక పూర్తి బైబిల్ని ఆ రోజుల్లో పార్చ్మెంట్ పై రాయాలంటే వందలాది జంతువుల తోళ్లు అవసరమయ్యేది. అది ఎంతో ఖరీదైన పని. అందుకే ప్రాచీన కాలంలో ప్రతి ఇంట్లోనూ మనలాగా బైబిళ్ళు ఉండేవి కావు. కేవలము సమాజము
మందిరాలలోనూ సంఘ పెద్దల దగ్గర మాత్రమే ఆ గ్రంథపు చుట్టలు ఉండేవి. ఒక కుటుంబము దేవుని మాట వినాలంటే మైళ్ళ దూరము నడుచుకుంటూ వెళ్ళి ఆ వాక్యాన్ని ఎంతో ఆశతో భయభక్తులతో విని గుండెల్లో భద్రపరుచుకుని ఇంటికి వచ్చేవారు. దేవుని వాక్యము వారి దృష్టిలో ఒక అమూల్యమైన నిధి. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఇళ్లలో ఈరోజు ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? మన మొబైల్ ఫోన్లో ఒక క్లిక్తో వందలాది అనువాదాలు కనిపిస్తున్నాయి. ఇంత సులభముగా దేవుని వాక్యము దొరుకుతుండటం వల్ల మనము దాని విలువను మర్చిపోతున్నామా? భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఒక చోట కూర్చొని బైబిల్ చదివే సమయాలు కరువైపోయాయి. ఇంట్లో సమస్యలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడానికి కారణం మనకు వాక్యము అందుబాటులో లేకపోవడము కాదు, అందుబాటులో ఉన్న వాక్యాన్ని మనము చదవకపోవడమే. ఇక్కడ నేను మీకు ఒక నిజ జీవిత కథని చెప్పాలనుకుంటున్నాను. ప్రియులారా, కొన్ని దశాబ్దాల క్రితము దేవుని వాక్యంపై తీవ్రమైన నిషేధం ఉన్న ఒక దేశంలో ఒక పేద క్రైస్తవ కుటుంబం ఉండేది. వారి దగ్గర పూర్తి బైబిల్ లేదు. కేవలం ఒక పాత బైబిల్ నుండి చినికిపోయిన ఒక పేజీ మాత్రమే వారి దగ్గర ఉంది. ఆ పేజీలో సంకీర్తన 23వ అధ్యాయం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి రాత్రి ఆ ఒక్క పేజీని చేతిలోనికి తీసుకుని కన్నీళ్లతో తన బిడ్డల ఎదుట చదివేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాటలే ఆ కుటుంబానికి సర్వస్వం. ఒకరోజు ఆ దేశపు సైనికులు వారింటిపై దాడి చేసి ఆ ఇల్లు మొత్తాన్ని సోదా చేశారు. ఆ తండ్రి ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే ఆ వాక్యపు పేజీని సైనికులు లాక్కొని అందరి ముందే దాన్ని తగలబెట్టారు. ఆ రాత్రి ఆ కుటుంబమంతా కూర్చొని ఎంతో ఏడ్చింది. కాని ఆ తండ్రి తన భార్యను, పిల్లలను దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు, వారు మన చేతిలో ఉన్న కాగితాన్ని కాల్చగలరు, కాని మన హృదయంలో ముద్రించబడిన దేవుని వాక్యాన్ని ఏ శక్తి కూడా కాల్చలేదు అని అన్నాడు. ఎందుకంటే ఆ కుటుంబము ఆ ఒక్క పేజీని ప్రతిరోజు చదివి తమ హృదయాలలో భద్రపరుచుకుంది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఆ వాక్యమే వారిని సజీవముగా నిలబెట్టింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మన చేతుల్లో, మన ఫోన్లో వందలాది అనువాదాల బైబిళ్ళు చాలా సులభముగా లభిస్తున్నాయి. కానీ సులభముగా దొరుకుతుంది కదా అని మనము దాని విలువను మర్చిపోతున్నామేమో. ఒక్కసారి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఆలోచించండి. ఒకప్పుడు దేవుని వాక్యములోని ఒక మాట కోసము విశ్వాసులు ప్రాణాలు సైతము పణముగా పెట్టారు. మరి రోజు బైబిల్ మన ఇంట్లో ఉన్నా మనము దాన్ని తెరిచి చదువుతున్నామా? మన జీవితంలో నిరాశ మనల్ని ఆవరించిందా? వ్యాధి బాధలతో కృంగిపోతున్నారా? కుటుంబంలో సమాధానము లేక కన్నీరు మున్నీరవుతున్నారా? అయితే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నాటి కాలములో నశించిపోయే పాపిరస్ మొక్క మీద, జంతువుల చర్మాల మీద వ్రాయబడిన దేవుని మాటలనే కాలగర్భములో కలిసిపోకుండా దేవుడు ఇంత సజీవముగా మీ చేతికి అందించాడే. మరి ఆయన స్వరూపంలో సృష్టించబడిన మిమ్మల్ని, ఆయన రక్తమిచ్చుకున్న మిమ్మల్ని ఈ శోధనలో నశించిపోనిస్తాడా? ఖచ్చితముగా మిమ్మల్ని నశించిపోనియాడు. ఆయన మీ పట్ల ఇచ్చిన వాగ్దానాలు ఏనాటికి విఫలము కావు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, అధైర్యపడకండి. మీ బైబిల్ని కేవలం ఒక పుస్తకములా చూడకండి. అది దేవుడు మీతో మాట్లాడే ప్రేమలేఖ. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, దాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మీ కష్ట కాలములో ఆ వాక్యమే మీకు వెలుగై నడిపిస్తుంది. మరి వాక్యము మనకు వెలుగై నడిపించాలనే ఆశ కలిగి ఉన్నవారు ఈ రాత్రి మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ రాత్రి మీ అద్భుతమైన చరిత్రను, మీ వాక్యము వెనుక ఉన్న త్యాగాన్ని
మాకు జ్ఞాపకము చేసినందుకు వందనాలు. అవును ప్రభువా, నశించిపోయే వాటిలోనే మీ వాక్యాన్ని భద్రపరిచిన దేవుడు, మా జీవితాలను కూడా మీరు భద్రపరుస్తారని నమ్ముచున్నాం. నిరాశలో ఉన్న ప్రతి బిడ్డకు మీ వాక్యము ద్వారా నూతన నిరీక్షణను దయచేయండి. మీ వాక్యాన్ని ప్రేమించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే, మీ విశ్వాసాన్ని బలపరిచినట్టయితే తప్పకుండా ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుని వాక్యము కోసము ఆకలితో ఉన్న మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగములో ఈ విలువైన దేవుని గ్రంథాలను అసలెవరూ నకలు చేసేవారు, ఒక అక్షరము కూడా తప్పపోకుండా వారు ఇలాంటి కఠినమైన నియమాలు పాటించేవారు. దేవుని నామాన్ని వ్రాయడానికి ముందు వారెందుకు ప్రత్యేకంగా స్నానము చేసేవారు, ఒక చిన్న తప్పు జరిగితే ఆ మొత్తము ప్రతులను ఏమి చేసేవారు అనే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.